హలో నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి అల్లు అర్జున్ గారి మీదనైతే జనాలు కోపంగా ఉన్నారు, చాలా మండిపడుతున్నారు. ఎందుకు అల్లు అర్జున్ మీద జనాలకు అంత కోపం పెరిగిపోయింది? అదేవిధంగా ఇది తొక్కిసలాటలో గాయపడ్డ చిన్నారి పరిస్థితి అయితే విషమంగా ఉందని డాక్టర్లు చెప్తుండ్రు. మరొక వైపు అల్లు అర్జున్ మళ్ళా జైలుకు పోవాల్సిందేనా అనే వార్త చక్కర్లు కొడుతుంది. ఈ పూర్తి టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వండి. వీడియో పూర్తి చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి అల్లు అర్జున్ గారు జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత సెలబ్రిటీస్ అందరూ క్యూ కట్టడం జరిగింది అల్లు అర్జున్ గారి ఇంటికి. ఆ సందర్భంలో ఆ వీడియోలు, ఆ సెలబ్రిటీలు రావడం చూసి జనాలకైతే అసహనం పెరిగిపోయింది. ఒకవైపు అక్కడ బాబు చావు బతుకుల మధ్య ఉన్నాడు. అల్లు అర్జున్ ఏమైనా స్వాతంత్ర పోరాటం చేసిందా? కనీసం ఈ సెలబ్రిటీలు అక్కడ చావు బతుకుల మధ్య ఉన్న చిన్నారిని చూడడానికి వెళ్ళిర్రా అని చెప్పేసి జనాలు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా చనిపోయిన రేవతి కుటుంబాన్ని కనీసం కలిసిర్రా, పరామర్శించిరా అని చెప్పేసి కేవలం అల్లు అర్జున్ జైలుకి వెళ్ళేస్తే ఇంతరా హైరాణ పడాలా, ఇంతలా సెలబ్రిటీలు క్యూ కట్టాలా అని చెప్పేసి ప్రజలకైతే ఓన్లీ అల్లు అర్జున్ మీద కాదు, అక్కడికి వెళ్ళిన సినిమా వాళ్ళందరి మీద కోపం అయితే వచ్చింది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఎందుకంటే సెలబ్రిటీ వెళ్ళిన విధానం కానీ, ఆ సోషల్ మీడియా కానీ అక్కడే తిష్టేసుకొని కూర్చోవడం, అల్లు అర్జున్ గారు ఇటు జరిగిన అటు జరిగిన, ఆయన ఫోన్ మాట్లాడిన, ఆయన తుమ్మిన దగ్గిన, సెలబ్రిటీలు వచ్చిపోయిన ప్రతి వార్తను మరీ దారుణంగా కవర్ చేసేసరికి అక్కడ ఉన్న చిన్నారి పరిస్థితి గురించి కనీసం పట్టింపు లేదని చెప్పేసి జనాల్లో, ఎందుకంటే ఒకవైపు ఆ చిన్నారి తల్లి చనిపోయింది, ఆ చిన్నారి చావు బతుకుల మధ్య కొట్లాడుతున్న విషయం మర్చిపోయి ఈ రోజున అల్లు అర్జున్ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రజల నుంచి వస్తున్న మాటలు ఇవి. ఆలోచించుకోవాలి అల్లు అర్జున్ గారు. ఎందుకంటే తెలుసో తెలియకో ఆ రోజున సినిమా కష్టపడి తీసారు. ఆ సినిమా విడుదలైన సందర్భంగా మీరు వెళ్ళడంలో తప్పు లేదు, కానీ వెళ్ళే ముందు పరిణామాలు ఆలోచించకుండా పోయి ఈ రోజున ఒక కుటుంబం చనిపోయింది, ఆ కుటుంబంలో తల్లి చనిపోయింది, ఆ బాబు చావు బతుకుల మధ్య ఉన్నాడు. మీరు జైలుకు వెళ్ళి వచ్చారు, మీరు కూడా ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా ఈ రోజున ఈ సెలబ్రిటీస్ అందరినీ మీరు గప్చుప్గా పోయి ఉంటే అయిపోయేది, కానీ ఇంత హడావిడి చేయడం అనేది ఏం సంకేతం ఇస్తారు అనేది మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. ప్రజలు కూడా ఆలోచించుర్రి. అదేవిధంగా మరొక వైపు ఆ అబ్బాయికి సంబంధించిన హెల్త్ బులెటిన్ అయితే డాక్టర్ రిలీజ్ చేశారు. ఆ అబ్బాయి పరిస్థితి అయితే విషమంగా ఉంది. పైపుల ద్వారా ఆయనకు ఆహారం పంపిస్తున్నాం అని చెప్పేసి చాలా దారుణం. నిజంగా అబ్బాయి బాగుండాలని ప్రతి ఒక్కరు కోరుకోవాలి. ఎందుకంటే అబ్బాయికి సంబంధించిన బులెటిన్ చూస్తే బాధ అనిపించేసింది. ఇంకొక వైపు అల్లు అర్జున్ మళ్ళీ జైలుకి వెళ్ళాల్సిందేనా అని చెప్పేసి, ఎందుకంటే కోర్టు 2 వారాల గడువిచ్చి ఆయనకు బెయిల్ ఇచ్చింది తప్ప పూర్తిగా బెయిల్ ఇవ్వలేదు. అది మనందరికీ తెలుసు. ఆయన మీద పెట్టిన బలమైన సెక్షన్లు మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆయన మళ్ళీ జైలుకు పోతాడా అంటే, ఖచ్చితంగా జైలుకు వెళ్తాడా అంటే పోలీసులు అదేవిధంగా న్యాయ వ్యవస్థ అంటే ఈ 2 వారాల టైం లోపల ఏం జరుగుతుంది అనేది దాన్ని బట్టి ఉంటుంది తప్ప, అంటే ఇప్పటికిప్పుడైతే వెళ్ళకపోవచ్చు, కానీ ఆ 2 వారాల గడువులో పోలీసులు ఏ విధమైన ప్రాసెస్తో ముందుకెళ్తారు, అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు ఏ విధంగా ముందుకెళ్తారు అనే దాన్ని బట్టి అల్లు అర్జున్ మళ్ళీ జైలుకి వెళ్తాడా లేదనేది ఆధారపడి ఉంది. ఆలోపు అల్లు అర్జున్ గారు కూడా ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. నేను ఆ చిన్నాన్ని చూద్దాం అనుకున్నాను, వెళ్దాం అనుకున్నాను అని చెప్పేసి ఆయన ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే కోర్టు పరిధిలో కేసు ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళకూడదు, అందుకే వెళ్ళట్లే అని ఆయన కూడా క్లారిటీ ఇచ్చిండు. కానీ తెలిసో తెలియకో ఇలా జరగాలని ఎవరు కోరుకోరు, కానీ ఇలాంటి పెద్ద తప్పు కారణమైంది. ఈ రోజున సంధ్యా థియేటర్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది పోలీసులు. ఆ థియేటర్ కూడా ఉంటుందో పోతుందో కూడా తెలియదు. కానీ థియేటర్ పోయినా కానీ పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. అదేవిధంగా ఇలా జరగాలని ఎవరు కోరుకోరు కాబట్టి ఈ అన్ని పరిణామాలు తర్వాత ఏం జరగబోతున్నాయి, ఎలా ఉండబోతుంది అనేది ఒక సినిమా తెచ్చిన విషాదం. నిజంగా యావత్ సినిమా ఏదైతే ఉంటారో సినిమా మీద ఆధారపడే వాళ్ళకి ఇబ్బంది తెచ్చిపెట్టింది, చూసే ప్రేక్షకులకు కూడా ఇబ్బంది తెచ్చిపెట్టింది. ఈ యొక్క పుష్ప 2 సినిమా అనేది ఒక పెద్ద లెసనే నేర్పించింది తెలుగు ప్రేక్షకులకే కాకుండా యావత్ భారతదేశంలో సినీ ప్రేక్షకులందరికీ పుష్ప 2 సినిమా అనేది ఆలోచింపజేసింది. ప్రతి ఒక్కరి ఇలాంటి ఘటనలు జరిగితే ఏ విధంగా ఇబ్బంది పడతారు ప్రేక్షకులు అనేది నిజంగా సినిమా థియేటర్కి ఫస్ట్ రోజు సినిమాకి పోయే వాళ్ళు ఒక అడుగు వెనకేసేలాగా వేసిన సినిమా ఏదైనా ఉందంటే అది పుష్ప 2. దీనికి ఎవరిని బాధలు వేయాలో ఎవరిని బాధలు వేయకూడదో కూడా ప్రజలే ఆలోచించుకోవాలి. జై హింద్.